కామెంట్ చేయండి. మా ఇంట్లో ఏంటో తెలుసా, వైట్ రైసు ఇంకా ఆకుకూరల పప్పు అనమాట. ఇందులో 4-5 రకాల ఆకుకూరలు అయితే వేసి పప్పు చేశాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇది పుల్లగా కమ్మగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే వంకాయ పల్లి వేసి ఫ్రై చేశాను. ఇది చాలా బాగుంటుంది కర్రీ, ఎప్పుడైనా ట్రై చేయండి. వంకాయలో ఇలా పల్లి వేసి ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే లెమన్ పులిహోర చేశాను అనమాట. నిమ్మకాయ వేసి చేశాను. పిల్లలు ఎందుకో సడన్గా మమ్మీ పులిహోర తినాలనిపిస్తుంది అని అడిగారు. ఇంకా దాంతో పిల్లల కోసమని ఇంకా అప్పటికప్పుడు కొంచెం రైస్ తీసేసి లెమన్ వేసి తాలింపు పెట్టేశాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది కదా. చింతపండు అయితే టైం పడుతుంది కానీ లెమన్ అయితే టైం పడుతుంది. ఇంక ఈరోజు లంచ్కి అయితే ఇవే అనమాట. ఇంకా మా చిన్నోడి కోసమని చేసిన పులిహోర ముందైతే వాడికే పెట్టించేస్తాను. ఇందులో ఈ పచ్చిమిర్చి కూడా సాల్ట్లో ఫ్రై చేస్తామేమో బాగుంటాయి టేస్ట్ అయితేని. ఇంకా ఇదైతే వంకాయ కర్రీ అన్నమాట. ఇంకా కాస్త పప్పు కూడా యాడ్ చేస్తాను. ముందైతే మా ఊడికి ఇచ్చేద్దాం, వీడికి చేస్తాను ఫస్ట్. ఎలా ఉందమ్మా? సూపర్. వీడే అడిగాడు పులిహోర కావాలని, ఇంకా వాడి కోసమని కాస్త రైస్ తీసి వండాలన్నమాట.